ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ చాలా బలంగా పడింది. లాస్ట్ 7 to 8 డేస్లో ఇది ఒక మేజర్ షిఫ్ట్కి కారణమైందని ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నేతలు మాకు అనుకూలించే అంశాల్లో అది ప్రముఖంగా చెప్తున్నారు. మీకేమనిపించింది సార్ దానిపైన? అది ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ కాదు, లాస్ట్ 1 week లోనే క్యాంపెయిన్. అంతకుముందు ఆ చట్టాన్ని టీడీపీ గొప్పగా పొగిడింది. నేను అందుకే చెప్పింది ముందు, కేశవ్ అసెంబ్లీలో పొగిడాడు, చాలా గొప్ప చట్టం, పదం వాడింది ఇదే, చాలా గొప్ప చట్టం అని పొగిడారు. నీతి ఆయోగ్ చట్టం అది. చివరి నిమిషంలో ప్రశాంత్ కిషోర్ ఐడియానో ఎవరి ఐడియానో దాన్ని పట్టుకొచ్చారు. అది ఎంతో కొంత జనాన్ని భయపెట్టిన మాట నిజం. సో దానికి కారణం కూడా ఏంటంటే వైసీపీ స్థానిక నేతల భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దాంతో లింక్ చేసుకుని ప్రజలు చూసినప్పుడు ప్రజల్లో ఆ భయం పెరిగింది. కేవలం ఆన్ పేపరు టీడీపీ ప్రచారంతో పెరగలే, స్థానికంగా వైసీపీ నేతల ఆగడాలు ఉన్న చోట ప్రజలు ఆ లోకల్ వైసీపీ లీడర్ భూకబ్జాలను ఈ టైటిలింగ్ యాక్ట్ పైన అనుమానాలు ఈ రెండు మ్యాచ్ చేసుకొని భయపడ్డమాట నిజం. కానీ అది వైసీపీ వ్యతిరేక వర్గాలలోనే భయాన్ని పెంచిందా, జగన్ అనుకూల వర్గాలు కూడా నమ్మాయా? అది క్లారిటీగా మనకు అర్థం కావాలి. జగన్ అనుకూల వర్గాలు లేదా తటస్థ ఓటర్లు నమ్మితే దెబ్బ తగులుతుంది, లేదు అది జనం ఆల్రెడీ జగన్ వ్యతిరేకించే వాళ్ళు ఇంకొద్దిగా వ్యతిరేకించడానికి ఉపయోగపడింది అనుకోండి, అది దానివల్ల ప్రయోజనం ఉండదు. అది సస్టైన్డ్ క్యాంపెయిన్ అయి ఉంటే మనకు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. చివరి 1 weekలో అదొక ఎలక్టోరల్ అంశంగా తీసుకొచ్చారు. వైసీపీ నిజంగా చెప్పాలంటే దాన్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలే, అసలు చేసే అవకాశం ఉండి కూడా చేయలే. మీకు ఉదాహరణకు దీన్ని టీడీపీఏ పెట్టింది, ఇది మోడీ చట్టం, మోడీని దీన్ని రద్దు చేయమంటాడా అని జగన్ అడిగాడా? ఎందుకంటే మోడీని అడగలేని ఒక నిస్సహాయత కూడా వైసీపీకి ఉంది. సో అందువల్ల ఏ వైసీపీ నాయకుడు కూడా ఇది నరేంద్ర మోడీ చట్టం, మరి నరేంద్ర మోడీని రద్దు చేయమని చెప్పమనండి, లేదా నరేంద్ర మోడీ చెప్పండి మాకు సంబంధం లేదని అని అడిగారా? నాలాంటి వాడు అడిగారు కానీ వైసీపీ అడగలే. కారణం ఏంటంటే మళ్ళీ బీజేపీని అడగలేని నిస్సహాయత. సో అందువల్ల ఆ చట్టం నిజంగానే జనం నమ్మితే జగన్కు నష్టం జరగడం ఖాయం. అది నమ్మారా లేదా, నమ్మితే ఏ వర్గం నమ్మింది? ఆల్రెడీ నిన్ను నమ్మే వాళ్ళు మళ్ళీ నమ్మారు, ఏం లాభం? సరైన స్థితిలో కౌంటర్ అయితే చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మెజార్టీ అభిప్రాయం ఉంది. నిజమే అది కదా సార్. అప్పటికే జగన్మోహన్ రెడ్డిలో అలసట కనబడ్డది. మీరు గమనిస్తే వైసీపీ కోమో ఒక్క జగనే క్యాంపెయినర్, టీడీపీ కోమో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ, అమిత్ షా, ఇంతమంది క్యాంపెయినర్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకన్నా ఫాలో ఆన్ అయిన వాళ్ళు ఎక్కువ కసితో ఆడతారు. ఎందుకంటే టీడీపీ ఏమో కసితో ఉంది, మీకు వైసీపీ కార్యకర్తల్లో శ్రేణుల్లో ఆ కసి కనిపించలే. అంటే ఎప్పుడు కూడా ఓడించాలి అనే కసి ఎక్కువ ఉంటుంది గెలిపించాలనే కసి కన్నా. నెగటివ్ కసి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ కసి కన్నా. సో టీడీపీ పార్టీ యంత్రాంగం వైసీపీ పార్టీ యంత్రాంగం నిర్వీర్యం చేసుకోవడం వల్ల దిగువ స్థాయి వరకు పనులు లేవు కనుక డబ్బులు లేవు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ప్రజలు మా దగ్గర రావడం లేదు. సో ప్రజలకు అవసరమైతే సచివాలయానికి పోతున్నారు, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సో ఇక స్థానిక వైసీపీ నేత అవసరమే ప్రజలు లేకుండా పోయింది. మీరు అంటే ఒక రకంగా మంచి పద్ధతి అయినా పార్టీ ప్రజలకు ఉపయోగం, కానీ పార్టీకి నష్టం. ప్రజలకు డెఫినెట్ గా ఉపయోగం, ఎందుకంటే మిడిల్ మెన్ లేకుండా ఉంటారు. ఈ రాజకీయ యంత్రాంగం పైన ఆధారపడడం ప్రజలకు ఉండదు, ప్రజలు ఎంపవర్ అవుతారు, కానీ పార్టీ డిసెంపవర్ అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజల్ని పోలింగ్ బూత్ తీసుకురావాల్సింది పార్టీ కదా. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు ఒక రాజకీయ వ్యవస్థలో కీలకం. ప్రజల్ని జగన్ ఎంపవర్ చేస్తున్నాను నేను అనుకున్నాడు. సో నాకు ప్రజలే నేరుగా కాంటాక్ట్ వీళ్ళపైన ఎందుకు ఆధారపడాలని ప్రాసెస్ లో పార్టీని డిసెంపవర్ చేసి, సో పార్టీని డిసెంపవర్ చేసినా కూడా గ్రామాల్లో ఒక వర్గం టీడీపీ ఉంటే ఒక వర్గం వైసీపీ ఉంటుంది. అవునన్నా లేకున్నా అలిగినా గులిగినా ఉండాల్సిందే. సో అలా వైసీపీతో రిటైన్ అయ్యింది ఆ వర్గం. కానీ ఆ టీడీపీ జనసేనలో ఉన్నంత కసి మీకు వైసీపీలో కనబడలే. ఆ కసితో పనిచేయడం వల్ల కూడా మనకు కూటమి అనుకూలంగా ఉందన్న ఒక రాజకీయ వాతావరణం కలగటానికి కూడా కారణం అది. ఎందుకంటే వారేమో కసితో పనిచేశారు, వీళ్ళలో ఆ కసి లేదు, కొంత సైలెంట్ యాక్టివిటీ లాగా రిలేటివ్లీ కనబడ్డది. సో 2019లో వైసీపీ నేతలు కార్యకర్తలు ఎంత కసిగా పనిచేశారు, 2024లో పనిచేయలే. సో అందువల్ల అయితే అల్టిమేట్ గా జగన్ నమ్మకం ఏంటి, ఎవరు కసితో పనిచేసినా పనిచేయకపోయినా పోలింగ్ బూత్ లో బటన్ నొక్కేది నా లబ్ధిదారుడు. సో నా పెన్షన్ పడ్డవాడు నాకే నొక్కుతాడు, నా వాహన మిత్ర పడ్డవాడు నాకే నొక్కుతాడు,
నా ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందినవాడు నాకే నొక్కుతాడు, నా తల్లి దీవెనలో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు, నా కాపు నేస్తంలో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు, నా రైతు భరోసాలో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు, నా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో లాభపడ్డవాడు నాకే నొక్కుతాడు అని ఆయన నమ్మకంలో ఉన్నాడు. సో అది నొక్కుతారా నొక్కడా మన 4 తరగతి తెలుస్తుంది.